యమునా ఎక్స్ప్రెస్ వేపై మధుర దగ్గర భారీ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా 7 బస్సులు 2 కార్లు ఢీకొనడంతో మంటలు చెలరేగి 13 మంది మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి. మధురలోని ఖడేరా గ్రామం సమీపంలో ఆగ్రా నుండి నోయిడా వైపు వెళ్తున్నప్పుడు భారీ పొగమంచుతో 7 బస్సులు 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. యమునా ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులకు ముందున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. తమిళనాడులో ఇటీవలి భారీ వర్షాలకు పంట పొలాలు భారీగా దెబ్బతిన్నాయి. రామనాథపురం ప్రాంతంలో వేరుశెనగ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడతెరిపి లేని వర్షాలతో నీట మునిగాయి. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ పేరు మార్చడం అవివేకమని ఎంపీలు ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టి దాని పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తన 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కర్ణాటకలోని మాండ్యాలో జనతాదళ్ సెక్యులర్ పార్టీ శ్రేణులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా వికలాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. మధ్యప్రదేశ్లోని సాత్నా నగరంలో విషాదం చోటు చేసుకుంది. తలసేమియా వ్యాధి చికిత్స కోసం వచ్చిన చిన్నారులకు ఎయిడ్స్ సోకింది. బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చిన రక్తంలో కల్తీ ఉందని విచారణలో తేలింది. బ్లడ్ బ్యాంకులు సరైన పరీక్షలు చేయకుండానే రక్తం సేకరించడంతో ఈ ఉపద్రవం తలెత్తిందని విచారణలో తేలింది. 4 చిన్నారులకు ఎయిడ్స్ సోకిందని తేలడంతో తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు సాత్నా పట్టణంతో పాటు రాజధాని భోపాల్లో ఆందోళనకు దిగాయి. ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమం వైపు దృష్టి సారించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సుక్మా జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన బలగాలు వారికి వివిధ రకాల పరీక్షలు చేసి మందులు అందించారు. వైద్య శిబిరాలపై ఆదివాసీలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు అయోధ్య రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ జన్మభూమి ప్రాంతంలో పూజలు నిర్వహించాక సమీపంలో హనుమాన్ దేవాలయం సందర్శించారు. రాష్ట్ర ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని యోగి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జోర్డాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ ప్రభుత్వంతో వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. జోర్డాన్ రాజు రాజధాని అమ్మాన్లో ప్రఖ్యాత మ్యూజియం సందర్శించారు. పర్యటనలో భాగంగా కింగ్ ఐబిన్ అల్ హుసేన్, ప్రధానమంత్రి జఫార్ హసన్, యువరాజు అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా టూతో సమావేశమయ్యారు. ఆ తర్వాత జోర్డాన్లో నివసిస్తున్న భారతీయులను కలిసిన ప్రధానమంత్రి మోడీ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముంబైలో 6వ ఫిల్మ్ఫేర్ ఓటీటీ అవార్డ్స్ కార్యక్రమం కలర్ఫుల్ గా జరిగింది. స్ట్రీమింగ్ కంటెంట్ లో అత్యుత్తమ ప్రతిభను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో అలనాటి భాగ్యశ్రీతో సహా అలియా భట్, విక్కీ కౌశల్ వంటి తారలు హాజరయ్యారు. విజయ్ దివాస్ సందర్భంగా బోర్డర్ 2 టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్లు సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. టీజర్ లాంచ్ ముంబైలో దేశభక్తి కార్యక్రమంగా జరిగింది. ఢిల్లీ, హైదరాబాద్, పూర్నియా వంటి నగరాల్లో అభిమానుల కోసం ప్రత్యేకంగా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.